అందుకే వచ్చిన ఇవాళ ఇళ్ళ కోసం చాలా మంది తెలిసింది చెప్పింది మీ వాడి పెద్దలు ఇవన్నీ సార్ ఇది మీరు జేసీబీలు పెడతారా అవన్నీ పెట్టేసేసి చేసి ఆ మట్టి అట్లాంటివి ఉంటాయి ఇక్కడ నేర్పించేసి వినరా చేస్తేనే ఇదంతా ఇదవుతుంది. ఇది ఒక్కొక్క ఇట్లా ఈ ప్లాన్లతో ఏమవుతుంది ఇంపాసిబుల్. ఈ 20-30 మంది పెడతాయి కదా, ఇది కొత్త ఊరు కట్టినట్టునే ఇది జైతాలు కట్టినట్టు చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. చేయించి ఇమీడియట్గా కలెక్టర్ తోటి అప్రూవల్ తీసుకోవాలి. ఇవ్వాలి ఇప్పేసి అప్రూవల్. మీరు ఇంజనీరింగ్ పనులు కమిషనర్ గారితో అదే అన్న నెల రోజులైంది ఒక్క రోడ్ మొదలు కావాలి. మనం ఇదివరకు ఒక్క టెండర్ కూడా వేసి రాలేదు, ఒక్క టెండర్ కూడా బిలవలేదు. మరి మీరు వచ్చి 2 నెలలు అయింది, ఇది అయింది. డబ్బులు 5 కోట్లు మన దగ్గర 5 కాకుండా 3.5 కోట్లు రెడీ ఉన్నాయి. ఆడ చుట్టే కదా ఒక దగ్గర రావు. అలాంటి కూడా వచ్చి ఎక్కడ ఉండమన్నది. అందరు ఉంటేనే ఏవాడ కావాడ చెప్పాలి. మీరు కూడా రాము, మీరు ప్రభుత్వ ఉద్యోగులు జైత్యాలు ఉన్నారు కదా గంగాధర్, అందరూ మీ వాడకట్టోళ్ళకు దగ్గర 150 మందికి ఇల్లు వచ్చినాయి. ఇలాగ డైరీ కాదు అందరు రమ్మన్నారు. పేదలు గాంధీనగర్ వాళ్ళు ఉన్నారా? ఇక్కడ 300 మందికి వచ్చినాయి గాంధీనగర్. మొత్తం ఎస్సీలకే 450 ఇల్లు వచ్చినాయి. 400 మంది వచ్చినట్టు చూడాలి. లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చుడే ఉంటుంది. మీకు తెలుసా తెలియదు చట్టం. రాకపోతే వేరే వాళ్ళకి ఇచ్చుడే. ఇల్లు కావాలని తిరిగేటోళ్ళు భోజనం మంది ఉన్నారు. లేకపోతే వేరే ఊళ్ళకి ఇస్తాం అంతే తప్ప వటి బయట ఆడి తర్వాత కిటికీలు కూడా ఎక్కువైతాం. ఇదివరకు అట్లా అయింది కదా 10 ఏళ్ళు 15 ఏళ్ళు. మనం అట్లా కానీ చేయిస్తుంది. అదే పనులు ఉంటాయి. రోడ్డు పిల్లగా అవుతుంది. మనం ఇల్లు మంచిగా వేసుకోవాలి. ఇల్లు కరెంటు సెప్టిక్ ట్యాంక్ ఇక రోడ్డు కొంచెం మెల్లగా అవుతుంది. రోడ్డు ఆడికి ఇప్పుడు గట్టిఆర్ నగర్లో బీదోళ్ళకి ఇచ్చింది. మనం 40 ఏళ్ళకి వేసాం. ఇంకా నేనన్నా సగం వేసిన రోడ్డు ఇంకా పెట్టదు. ఇంకేడు ఉంది. ఏమన్నా నీళ్ళు వస్తున్నాయా? పైకి నీళ్ళు వస్తున్నాయా? ప్రతి వార్డుకు సంబంధించి 8-10 మంది వచ్చారు. మినిమం 40, 35, 40, 50 నుంచి 150 మంది వరకు ఇండ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా ఇండ్లలో లేక గాలికి కిటికీలు అటు ఇటు కొట్టుకొని పోతున్నాయి. సో వసతులు వచ్చినాయి కాబట్టి మినిమం వసతులు, ఎందుకంటే పేదవాళ్ళకి సంబంధించినవి చిన్న ఒక్కొక్క అరల కిరాయికి ఉన్నారు. ఇవాళ డబల్ బెడ్రూమ్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఉండాలి, శుభ్రం చేసుకోవాలి, తలుపులు కిటికీలు పెట్టుకోవాలి, వాళ్ళు ఉండాలి, తాళాలు వేసుకోవాలి. లేకపోతే గాలి కొట్టుకొని అక్కడ ఇక్కడ తిరుగుతూ అంత మంచి బైసన్ బోర్డుతో కిటికీలు చేసి అది వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్. అది బోల్ట్ పెట్టుకోకపోతే కొట్టుకొని ఏదైనా ఇరిగిపోతుంది. మన ఇంటి తర్వాత అయినా ఇరిగిపోతుంది. టేక్ అడ్డతోటి చేసినా ఇరిగిపోతుంది గాలి కొట్టుకొని కూడా. కాబట్టి ఇది ప్రత్యేకంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మనం ఉండకపోతే పందికొక్కులు కూడా వస్తాయి. మన శానిటేషన్ దెబ్బతింటుంది, పైపులు ఖరాబ్ అవుతాయి. సో అందరూ ఉండి నిరంతరం శుభ్రంగా ఉంచాలి. మున్సిపాలిటీ చేసే పని మున్సిపాలిటీ చేస్తుంది. ప్రజలు కూడా దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఇక్కడ కొన్ని చెత్త కుండీలు కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాల్సింది కూడా కోరుతా ఉన్నా డీ గారు. ఇవన్నీ కూడా ఎస్టిమేట్ వేసి ఒక టెండర్ పిలవాల్సిందిగా వస్తుంది.